హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు యాక్సర్ అంటర్ హెల్మెట్ గురించి ఒక రివ్యూ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఇది కొన్ని నేను అరౌండ్ 1 వీక్ అవుతుంది. లాస్ట్ సండే కొన్నాను. సో అరౌండ్ 16 నవంబర్ ఆర్ 14-15 నవంబర్కి కొన్నాను. కరెక్ట్ డేట్ గుర్తులేదు, బట్ అరౌండ్ మోర్ దెన్ 1 వీక్ అయితే అయింది. సో దీని మీద ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 1 వీక్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే అండ్ నార్మల్ యూస్ చేయలేదు. నేను చాలా రెగ్యులర్గా యూస్ చేసాను 1 వీక్. అంటే ఆఫీస్కి వెళ్తేప్పుడు ఒక 1.5 hour 2 hours యూస్ చేసాను కంటిన్యూస్గా. ఆన్ వెళ్తేప్పుడు మళ్ళీ వస్తేప్పుడు ఒక 1.5 hour యూస్ చేసాను. సో డేకి ఒక 3.5 hour 4 hours వరకు వేసుకున్నాను నేను. అట్లా ఒక 5 to 6 days వరకు కంటిన్యూస్గా వాడాను నేను. సో అది వాడిన తర్వాత నేను చెప్తున్నా ఒపీనియన్ నాది ఆర్ ఈ వీడియోలో రివ్యూ గురించి. అండ్ నేను ఒక ట్యాబ్ పెట్టుకున్నాను, ఎందుకంటే కొన్ని మెయిన్ పాయింట్స్ పెట్టుకున్నాను, దాని మీదనే డిస్కస్ చేద్దామనేసి. జనరల్గానే ఇట్లా పాయింట్స్ పెట్టుకుని మాట్లాడను, ఏది ఉన్నా రాగా మాట్లాడదాం అనుకుంటాను వీడియోలో. బట్ ఒక రివ్యూ వీడియో కాబట్టి ఇంకా మెయిన్ పాయింట్స్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది, ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టా లేకపోతే వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు రివ్యూ వీడియోలో. సో అట్లా అనుకుని కొన్ని మెయిన్ పాయింట్స్ పెట్టుకున్నాను, ఆ పాయింట్ గురించి డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే కంఫర్ట్ అండ్ ఫిట్టింగ్ గురించి. సో దీని కంఫర్ట్ అయితే చాలా కంఫర్టబుల్ వేసుకుంటే. ఫిట్టింగ్ అనేది కొంచెం స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్ అనిపించదు, ఎందుకంటే నేను తీసుకుంది చాలా టైట్ ఫిట్ తీసుకున్నాను. ఎందుకంటే 1 వీక్ యూస్ అవుతా కొంచెం ప్యాడింగ్ అనేది లూజ్ అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది అనమాట. కొంచెం 1 వీక్ 2 వీక్స్ యూస్కి లూజ్ అవుతుంది. సో మీరు కొంటప్పుడే చాలా కంఫర్టబుల్ కొన్నారంటే మీ 1-2 వీక్స్లో కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నాకు నా షాప్ ఓనర్ కూడా రికమెండ్ చేశాడు, మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు, ఇట్లా టైట్ ఫిట్ తీసుకుంటే 1 వీక్ 2 వీక్స్లో కొంచెం కంఫర్టబుల్ అవుతుందని. సో నాకు షాప్లో వేసుకున్నప్పుడు టైట్ ఫిట్ ఉండే, కంఫర్టబుల్ లేకుండే బట్ టైట్ ఫిట్ ఉండే. ఆ స్టేట్లో కొన్నాను, నేను తీసుకున్నాను. అండ్ కంటిన్యూస్ 1 వీక్ వాడిన తర్వాత కొంచెం ప్యాడింగ్ లూజ్ అయింది. ఫస్ట్ డేలో నాకు ఎంత కొంచెం డిస్కంఫర్ట్ అనిపించిందో, 5th డే 6th డే వచ్చేసరికి అది కంఫర్టబుల్గా వెళ్ళిపోయింది, కొంచెం కంఫర్ట్ స్టేట్కి వెళ్ళింది. సో ప్యాడింగ్ అనేది కొంచెం టైట్ ఉండేలాగా, కరెక్ట్ ఫిట్ కాకుండా కొంచెం టైట్ ఉండేలా తీసుకోండి. సో ప్యాడింగ్ అనేది కొంచెం లూజ్ అవ్వగానే మీకు కరెక్ట్ ఫిట్ వచ్చేస్తుంది. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసరికి నాకు ప్యాడింగ్ కొంచెం ఇక్కడ లూజ్ అట్లా అయింది, ఎందుకంటే నేను కొన్నప్పుడు నాకు ఈ మోడలే ఈ డిజైనే కావాలని ఉండే మ్యాట్ ఫినిష్తో. బట్ నేను ఎక్సెల్ ట్రై చేద్దాం అనేసరికి లేకుండే. సో ఆయన ఏం చేశాడు, ఈ ప్యాడింగే తీసి ఆ ఇది ఎక్సెల్ మోడల్తో రీప్లేస్ చేశాడు ప్యాడింగ్. సో అక్కడ కొంచెం సరిగ్గా ఫిట్టింగ్ అవ్వలేదు, నేను మళ్ళీ తీసి పెట్టాలి, ఇంకా పెట్టలేదు, కంటిన్యూస్ వాడాను కాబట్టి 1 వీక్ టైం లేకుంటే. సో కంఫర్ట్ అండ్ ఫిట్టింగ్ అయితే అది ఆ పాయింట్సే. నాకు ప్రాపర్ ఫిట్ అయితే అయింది. కొంచెం చెప్పాను కదా, స్టార్టింగ్లో టైట్ ఉంటుంది, వెళ్ళే కొద్దీ ప్రాపర్ ఫిట్టింగ్ అయిపోతుంది హెల్మెట్. అప్పుడు మీకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది, అది లాంగ్ రన్ ఉండబోతుంది. అండ్ 1 వీక్లో నాకు అసలు స్వెట్, హీట్నెస్ ఇట్లా సఫోకేట్ అయ్యేలాగా ఎప్పుడు అనిపించలేదు. సో చాలా కంఫర్టబుల్ ఉండే హెల్మెట్ స్టార్టింగ్ 1 వీక్ అయితే కంటిన్యూస్గా. అండ్ చెప్పాను కదా, డేకి 4 hours అట్లా వేసుకున్నాను. సో సిటీ ట్రాఫిక్లో మార్నింగ్ నైట్ సిటీ ట్రాఫిక్లోనే వేసుకున్నాను. సో నాకు ఎప్పుడు స్వెట్ ఇంకా సఫోకేట్ లాగా ఎప్పుడు అనిపించలేదు, కంఫర్టబుల్ ఉండే. కంఫర్ట్ అండ్ ఫిట్టింగ్లోనే కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే, నెక్ పెయిన్ మెయిన్గా కన్సిడర్ చేసేది. అందరూ నెక్ పెయిన్ వస్తుందా లేదా మెయిన్ హెల్మెట్ తీసేటప్పుడు, అది పాయింట్ పక్కా మైండ్లో ఉంటుంది. లాంగ్ రైడ్ వేసేటప్పుడు నెక్ పెయిన్ అవుతుందా లేదంటే ఇలా మూమెంట్ అవుతుందా హెల్మెట్ అనేసి. నాకు ఈ హెల్మెట్లో ఎప్పుడు నెక్ పెయిన్ రాలేదు. అండ్ 1 వీక్ చెప్పాను కదా, 1 వీక్ కంటిన్యూస్ డేకి 4 hours యూస్ చేసిన తర్వాత కూడా నెక్ పెయిన్ ఎప్పుడు రాలేదు. దీని ముందు ఒక వేరే హెల్మెట్ ఉండేది పాతది. సో అది వేసుకున్నప్పుడు ఒక 1 hour 2 hours నడిపేసరికి నాకు నెక్ పెయిన్ అయ్యేది. బట్ ఇది నెక్ పెయిన్ రాలేదు నాకు కొంచెం, ఎందుకంటే ఇది పాత హెల్మెట్ కంటే కొంచెం వెయిట్ ఎక్కువ. పాత హెల్మెట్ అది అరౌండ్ 1200 grams ఉంటే ఇది 1600 grams, +50 grams ఉంటుంది. అండ్ ఎందుకంటే దీనిలో ఎక్కువ వెయిట్ ఉన్నా ఎందుకు నెక్ పెయిన్ రాలే అంటే, ఇది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ ఉండేది అనమాట. వెయిట్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూటెడ్ అయ్యి ఉంది. సో అంతా వెయిట్ అనిపించలేదు కంటిన్యూస్గా వేసుకున్నా. అండ్ నేను కొంచెం హెడ్ మాస్క్ కొంచెం అది వేసుకునేసరికి కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్ ఉండేసరికి ఎక్కువ మూమెంట్ కూడా అవ్వలేదు నాకు హెల్మెట్. అంటే స్పీడ్లో వెళ్తేప్పుడు అప్పుడప్పుడు హెల్మెట్ ఇలా బబుల్ అవుతుంది కదా, సో అది కూడా అవ్వలేదు. సో ప్రాపర్ ఫిట్టింగ్ మీరు వేసుకుంటే ఇష్యూవే ఉండదు. దీనికే కొంచెం రిలేటెడ్ పాయింట్స్ ఎట్లా అంటే, వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో వెంటిలేషన్ అయితే ప్రాపర్గా ఉంది. మీరు చూస్తున్నారు పైన 2 వెంట్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఒక వెంట్ ఉంది. సో అవే వెంట్స్, ఇంకా ఎక్కువ వెంట్స్ ఏం లేవు. బట్ నాకు ఎప్పుడు సఫోకేట్ అనిపించలేదు. ఈ వెంట్స్ అయితే ప్రాపర్గా జస్టిఫై అవుతుంది. హెడ్ దగ్గర ఎక్కడ స్వెట్ రాలేదు నాకు హెడ్ పైన దీనివల్ల. సో ఎయిర్ ఫ్లో అయితే ప్రాపర్గా ఉంది లోపల. మీకు ఇక్కడ కింద చిన్ ప్యాడింగ్ ఉన్నా కూడా ఎప్పుడు నీకు లోపల సఫోకేట్ అనిపించదు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు,
ఇది ట్రాఫిక్లో అయినా, సమ్మర్లో అయినా, లేదంటే వర్షం పడేటప్పుడు వైజర్ క్లోజ్ చేస్తాం కాబట్టి మన బ్రీతింగ్ తీసుకోవడం వల్ల, లేకపోతే హెవీ బ్రీతింగ్ తీసుకోవడం వల్లనూ అప్పుడప్పుడు ఫాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను మెయిన్గా అయితే వర్షంలో రెయినీ సీజన్లో ఇది ఫేస్ చేశాను, అండ్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫేస్ చేశాను. అంటే వైజర్ క్లోజ్ చేసుకుంటాను బయట పొల్యూషన్ రాకుండా ఉండడానికి. బట్ అదేమవుతుందంటే నా బ్రీతింగ్ అనేది, నా ఎయిర్ అనేది అక్కడ లోపల వైజర్కి ఫాగ్ క్రియేట్ అవుతుంది. సో ఈ హెల్మెట్లో ఏంటంటే యాంటీ ఫాగ్ అనేది ఒక స్క్రీన్ ఉంది, యాంటీ ఫాగ్ అనేది ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదు లోపల. సో దాంట్లో వల్ల ఏమైందంటే ఫాగ్ రాదనమాట హెల్మెట్ వైజర్కి. సో నేను చాలా ట్రై చేశాను ఫాగ్ తెప్పడానికి, కానీ ఫాగ్ రాలేదు. సో యాంటీ ఫాగ్ ఉండడం వల్ల మీకు ఇష్యూ ఏమి ఉండదు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ దీంట్లో. సో వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో మీద ఇవే పాయింట్స్. మెయిన్గా అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజ్ చాలా తక్కువ. ప్రైస్ కూడా ఈ రేంజ్, ఇది నేను 4,500కి తీసుకున్నాను, 4,500కి. ఎంఆర్పి అరౌండ్ 5,000 ఉంది. బట్ ఆ రేంజ్కి జస్టిఫైడే, ఎందుకంటే వెయిట్ చాలా ప్రాపర్గా డిస్ట్రిబ్యూటెడ్ ఉంది, అండ్ యాంటీ ఫాగ్ ఉంది, డ్యూయల్ వైజర్ ఉంది లోపల. మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే సైడ్లో ఉంటుంది డ్యూయల్ వైజర్, అది కూడా ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ నాయిస్ లెవెల్స్. ఇది వేసుకున్నప్పుడు మీకు ట్రాఫిక్లో సౌండ్ వస్తుందా, లేకపోతే ఎయిర్ నాయిస్ వస్తుందా, లేదంటే అలాంటి పాయింట్స్ ఉంటే ఏం రావు నాయిస్ అయితే. నేను వేసుకుని ట్రాఫిక్లో నడిపాను, స్పీడ్గా నడిపాను, ఖాళీ రోడ్లో నడిపాను, ఎక్కువ విండ్ బ్లాస్ట్ ఉన్నప్పుడు కూడా నడిపాను ఈ 1 వీక్లో. అండ్ మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్లో నడిపాను. బట్ ఏ టైంలో కూడా నాకు ఓపల్ వరకు ఎయిర్ నాయిస్ అసలు రాలేదు, ఎందుకంటే టైట్ ఫిట్టింగ్ ఉండేసరికి. అండ్ నేను ఒక హెడ్ మాస్క్ వేసుకుంటాను కాబట్టి అంత ఎయిర్ రాలేదు. అన్లెస్ అంటే మీరు వైజర్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్లీ ఎయిర్ నాయిస్ అనేది లోపల వస్తుంది. మీరు వైజర్ ఒక్కసారి క్లోజ్ చేస్తే చాలా సైలెంట్ ఉంటుంది, ఎక్కువ విండ్ అనేది రాదు. ప్రాపర్ ఎంత సైలెంట్ అంటే మరి ఆన్ ఇంపేయకుండా కాదు, విండ్ నాయిస్ అయితే రాదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో అదొక అడ్వాంటేజ్. సో ఎక్కువ విండ్ నాయిస్ రాదు కాబట్టి మీకు హైవేలో కూడా చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది ఈ హెల్మెట్. సో నెక్స్ట్ వైజర్ అండ్ విజిబిలిటీ గురించి మాట్లాడితే, మీకు కిందకి చెప్పాను కదా, దీంట్లో యాంటీ ఫాగ్ స్క్రీన్ ఉంది. సో దానివల్ల మీకు ఫాగ్ అనేది అస్సలు క్రియేట్ అవ్వదు లోపల హెల్మెట్ లోపల. అండ్ ఇది యాంటీ స్క్రాచ్ కూడా. స్క్రాచ్ ఇప్పటివరకు 1 వీక్ అయింది, ఇప్పటివరకు నాకు ఏం స్క్రాచ్ రాలేదు, నేను కింద పడేయలేదు కూడా. అండ్ మెయిన్గా నైట్ టైం విజిబిలిటీ అయితే నార్మల్గా ఉంది చెప్తాను. అదేదో నైట్ టైం విజన్ గ్లాసెస్ ఉంటాయి కదా, అట్లా కాకుండా ఇది నార్మల్ గ్లాస్ కాబట్టి, నార్మల్ వైజర్ కాబట్టి డీసెంట్ ఉండే. ఆబ్వియస్లీ అవతల వాళ్ళు ఐబీమ్ వేస్తారు, ఆబ్వియస్లీ మీకు ఏం కనిపించదు. సో నైట్ టైంలో నేను స్పెషల్ ఏం చెప్పాను, ఇట్లా ఇది వేసుకుంటే నైట్ టైంలో బెటర్ విజిబిలిటీ ఉంది అని చెప్పాను. నార్మల్ విజిబిలిటీ మీరు రెగ్యులర్గా ఎట్లా ఉంటుంది విజిబిలిటీ అట్లనే ఉంటుంది. ఏదో నైట్ టైంలో స్పెషల్గా అవతల వాళ్ళు ఐబీమ్ వేసిన లేకపోతే దీనివల్ల కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, ఈజీ ఉంటుంది అని చెప్పాను. నార్మలే ఉంటుంది నైట్ టైంలో కూడా. సో నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి వస్తే, చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఇది. పాలికార్బోనేటెడ్ మెటీరియల్, అండ్ మొబైల్ ప్యాడింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ వైజర్ వచ్చేసి యాంటీ స్క్రాచ్ కాబట్టి ఇప్పుడు వరకు నాకు స్క్రాచ్ ఏం రాలేదు. అది ప్రాపర్గానే జస్టిఫై అవుతుంది. 1 వీక్ అవుతుంది కాబట్టి మేబీ 1 month 2 months మేబీ 3 months యూస్లో కొన్ని స్క్రాచ్ రావచ్చు, అది జనరల్గా వస్తాయి మన డైలీ యూసేజ్ బట్టి. అండ్ దీనిలో ఒక్క డిసడ్వాంటేజ్ అనిపించిందంటే, జనరల్గా ఈ హెల్మెట్లోనో లేదంటే నాకు ఈ ప్రోడక్ట్లో అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నేను వైజర్ సింగిల్ హ్యాండ్లో ఓపెన్ చేయలేకపోతాను. ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ స్టక్ అవుతుంది. సో నేను ఇక్కడ వరకు సగం ఓపెన్ చేసి చేయి ముందే కానీ కంప్లీట్గా ఓపెన్ చేయాల్సి వస్తుంది. నేను ట్రాఫిక్లో వెళ్తేప్పుడు ఇట్లా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కొంచెం హెవీ బ్రీతింగ్ తీసుకుంటాను, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ఉంటుంది కాబట్టి, సఫోకేట్ కొంచెం అన్ని కంజెస్టెడ్ ఉంటుంది కాబట్టి నేను వైజర్ ఓపెన్ చేద్దాం అనుకుంటాను. కానీ సింగిల్ హ్యాండ్లో ఓపెన్ ఇట్లా కొంచెం చేసి మళ్ళీ ఇలా చేయాల్సి వస్తుంది మధ్య నుంచి. ఇది ఈ హెల్మెట్కైనా లేదంటే ఈ ప్రోడక్ట్కి అవుతుందా తెలియదు, కానీ మీ దగ్గర కూడా సేమ్ హెల్మెట్ ఉంటే, మీకు ఇట్లాంటి ఇష్యూ ఉన్నా లేకపోయినా మీరు కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఇది కామన్ ఇష్యూ లేదంటే నా ఒక్కడికి అయిందా అని తెలుస్తుంది. సో నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీలో ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి, ఇది స్ట్రాప్ గురించి. నేను పాత హెల్మెట్లో నార్మల్ లో బడ్జెట్ స్ట్రాప్స్ ఉంటాయి కదా హెల్మెట్స్లో, ఇలా క్లిక్ అయిపోతుంది. సో దాని బదులు దీంట్లో డీ స్ట్రాప్ అని అంటారు, కరెక్ట్గా ఏమంటారు తెలియదు, కానీ నేను డీ స్ట్రాప్ అంటారని అనుకుంటున్నాను. డీ స్ట్రాప్ ఇట్లా కొంచెం ఇది సేఫ్టీని ఎన్హాన్స్ చేస్తుందని, ఇట్లా ఓపెన్ నుంచి అన్ని కొంచెం ఇంకొక క్లిప్ ఇలా అనాలని. ఎక్కువ డిఫికల్ట్ ఏం లేదు, కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి, కానీ అలవాటు అయ్యాక చాలా టైట్ అయిపోతుంది. సో అదొక మంచి అడ్వాంటేజ్ దీంట్లో, డీ స్ట్రాప్ అనుకుంటున్నాను దీని అనేది. సో యా, దట్స్ 1 point. సో ఓవర్వ్యూ అయితే హెల్మెట్ గురించి ఇంతే. 1 వీక్లో నేను ఇంత చెప్పగలుగుతాను. అండ్ 1 month 2 months వాడినాక అప్పుడు రియాలిటీ ఏందో తెలియవచ్చు. బట్ 1 week
హానెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో మొత్తం వీడియోని ఒక షార్ట్లో చెప్పాలంటే ప్రోస్ అండ్ కాన్స్ డివైడ్ చేయాలనుకుంటే, ప్రోస్ ఏమో నైస్ బిల్డ్ క్వాలిటీ, లైట్ వెయిట్ ఉంది, విజిబిలిటీ బాగుంది, యాంటీ ఫాగ్ ఉండడం వల్ల ఫాగ్ ఉండదు అండ్ సఫోకేట్ అవ్వదు, ఎయిర్ వెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి, ఎయిర్ ఫ్లో ప్రాపర్గా అవుతుంది లోపల. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ దీనిలో. కాన్ అనేసి నెగిటివ్ నాకు ఏమవుతుంది, ఇది వైజర్ ఒకటి అనిపించింది ఓపెనింగ్. నాకు ఒక్కడికి ఎలా అవుతుందో అందరికీ అవుతుంది తెలియదు కాబట్టి ఇదైతే ఒక నెగిటివ్. నేను సింగిల్ హ్యాండ్ ఆపరేట్ చేయలేకపోతున్నాను దీంట్లో. అండ్ ఇంకొక నెగిటివ్ యాడ్ చేస్తాను, బట్ అది నెగిటివ్ అని చెప్పలేను, బట్ ప్రెజెంట్ అయితే నెగిటివ్లో యాడ్ చేస్తున్నాను. ఏంటిదంటే ప్యాడింగ్, అది బ్రేక్ ఇన్ అంటారు కదా, ఫస్ట్ టైట్ ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్ అయ్యేసరికి ఒక 1 week 2 weeks పడుతుంది. ఆ బ్రేక్ ఇన్ అనేది ఒక 1-2 weeks ఉంది కాబట్టి అది నెగిటివ్లో యాడ్ చేస్తున్న పాయింట్. లేదంటే అదర్ దెన్ దాట్ హెల్మెట్ ఈస్ వెరీ గుడ్, వెరీ కంఫర్టబుల్. మీరు ఈ ఆప్షన్ని కన్సిడర్ చేయొచ్చు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ ప్రోడక్ట్ వాడుతున్నారు, వాళ్ళు కూడా మంచి ఒపీనియన్ ఉందని అన్నారు. సో యా, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోలో మోస్ట్లీ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏ పాయింట్ అయినా మీకు మిస్ చేశాను అనిపిస్తే కామెంట్ చేయండి. నేను నాకు అయ్యే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్న ఒపీనియన్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేస్తాను. లేదంటే మీరు ఈ హెల్మెట్ గురించి ఇంకా స్పెసిఫిక్ వీడియో చేయమంటే అది కూడా చేస్తాను, ఒక షార్ట్లో లేదంటే ఇంకొక వీడియోలో. సో డెఫినెట్గా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా. అండ్ ఈ వీడియో ఎట్లా ఉందో చెప్పండి, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా, మీకు ఎట్లా వీడియో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటే, మీకు అనిపిస్తే అది చెప్పండి కామెంట్స్లో. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఆర్ కన్సిడర్ చేస్తాను. సో గైస్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీని గురించి రిలేటెడ్ పాయింట్స్ అలా కామెంట్స్ అని చెప్పాను కదా. అండ్ వీడియో ఎట్లా ఉందో కూడా చెప్పండి. అండ్ మీ ఎవరైనా దగ్గర యాక్స్ ఆర్ హెల్మెట్ ఉంటే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరైనా కొంటున్నారన్నా కూడా షేర్ చేయండి వీడియో, వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది ఎట్లా ఉండబోతుందో హెల్మెట్ అనేసి. ఎందుకంటే 4,500 అనేది చిన్న అమౌంట్ కాదు. సో ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం వాళ్ళకి ఐడియా వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఈ వీడియో అనేది వాళ్ళు షేర్ చేస్తే ఇంకొంచెం యాడ్ అవుతుంది పాయింట్స్ నేను చెప్పేది. అండ్ యా, థ్యాంక్ యూ గైస్ వాచింగ్ టిల్. See you next video.